హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీనైతే చూపిస్తానండి. లంచ్ బాక్స్‌కైనా, డిన్నర్‌కైనా అలాగే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటున్నప్పుడు కూడా ఈ పలావ్‌నైతే తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండేటట్టు ఈ పులావ్ రెసిపీనైతే తయారు చేసుకుందామండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఈ పులావ్ రెసిపీనైతే తయారు చేసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకెళ్ళిపోదామా? అందుకోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాసు దాకా బియ్యం తీసుకోండి. మీరు ఏ క్వాంటిటీలో అయితే మీరు రైస్‌ని చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి మీరు రైస్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోండి. ఇలా తీసుకున్న ఈ బియ్యంని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్లను పోసి 15 నిమిషాల పాటు నానబెట్టి పక్కనుంచుకోండి. ఆ బియ్యం నానే లోపల పక్కన మసాలాని కూడా తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ముందుగా అందులోకి 1 ఇంచు అల్లం ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత గుప్పెడన్ని వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి పెట్టి వేసుకోండి. గుప్పెడంతా పుదీనాను తీసుకొని వాష్ చేసి వేసుకోండి. కరివేపాకును కూడా అంతే అండి. అన్నీ కూడా మన గుప్పెడన్ని ఎన్ని పడతాయో అన్ని దాకా వేసుకోండి. కరివేపాకు కంటికి చాలా మంచిది. డైరెక్ట్‌గా ఇస్తే పిల్లలు తినరు కాబట్టి ఇలా మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసి గనక మనం పేస్ట్‌ని వేసి తయారు చేసిస్తే పిల్లలు చాలా ఈజీగా తినేస్తారండి తెలియకుండా. గుప్పెడంతా కొత్తిమీరను కూడా బాగా వాష్ చేసుకొని వేసుకోండి. అలాగే గుప్పెడంతా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఎండు కొబ్బరిని వేసుకుంటే గనక చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత వీలవుతుందో అంత చిన్నగా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకోండి ఎండు కొబ్బరి. అలా అయితే తొందరగా మెతుకుతుంది మిక్సీలో. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఇలాచీని వేసుకోండి. అలాగే 2-3 దాకా లవంగాలను కూడా వేసుకోండి. మీకు ఎక్స్ట్రా మసాలా గనక తినాలి అనిపిస్తే గనక ఇంకా ఇందులోకి చెక్క ఇలాంటివన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ స్పైసెస్ అనేవి ఎక్కువగా ఫ్లేవర్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను వీటిని మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇలా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసుకునే ఈ లంచ్‌లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అంటే వీటిలో ఏదో ఒకటైనా సరే యాడ్ చేసుకొని మనమైతే పులావ్‌ని తయారు చేసుకోవాలి. అప్పుడే మనకు ప్రోటీన్ కూడా దొరుకుతుంది అందులో. అందుకోసమే నేను ఇక్కడ రాజ్మానైతే యూజ్ చేస్తున్నానండి. అలాగే పచ్చి బఠానీని కూడా యూజ్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా ముందు రోజు నైటే నేను నానబెట్టి విడివిడిగా చేసి పెట్టుకుంటానండి. మనము వంట చేసేటప్పుడు ఏది కావాలో దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైమ్ స్నాక్స్ అడిగినప్పుడు కూడా అప్పటికప్పుడు వీటిని ఉడకపెట్టేసుకొనైతే మనము రెడీ చేసి స్నాక్ తయారు చేసుకోవచ్చు. అందుకోసమే ఎప్పుడు రెడీగా నేనైతే ఇలాంటి ఒక బాక్స్ ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. దీంట్లో అయితే గనక ఈజీగా కనిపిస్తాయి. అలాగే ఎక్కువ రోజుల పాటు కూడా పాడవ్వకుండా ఉంటుందండి. చాలా బావుందండి ఈ బాక్సు. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ బాక్సు. మనం ఏదైతే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకుంటామో వాటికి కట్ చేసుకొని అన్నీ కూడా ఇలా విడివిడిగా ఒకే బాక్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చాలా ఈజీగా అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఈ బాక్స్ వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. మీకు ఈ లింక్ వచ్చేసి కింద ట్యాగ్ చేస్తాను. వెళ్లి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కుక్కర్‌ని ఉంచుకొని అందులోకి 3-4 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ పూర్తిగా నెయ్యితోనే పోపు పెట్టుకొని పలావ్‌నైతే తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే నెయ్యి ప్లేస్‌లో ఆయిల్‌నైనా యూజ్ చేసుకోండి. లేదంటే ఆయిల్ 2 టీ స్పూన్ల దాకా, నెయ్యిని 2 టీ స్పూన్ల దాకా కూడా వేసుకొని తయారు చేసుకోండి. ఇందులోకి మసాలా దినుసుల్ని కూడా వేసుకోండి. బిర్యానీ ఆకును, అలాగే కస్తూరి మేతిని కూడా వేసుకోండి. ఇందులోకి జీడిపప్పుల్ని కూడా 4, 5 దాకా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఇవి కాస్త వేగేంత వరకు వేయించుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకోండి. అలాగే 2-3 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కరివేపాకు కాస్త వేగేంత వరకు కూడా వేయించుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా వేసుకోండి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే రాజ్మాని కూడా 1 కప్పు దాకా వేసుకోండి. పచ్చి బఠానీల్ని కూడా పావు కప్పు దాకా వేసుకోండి. వీటన్నిటిని కూడా మీరు రైస్ అనేది ఏ క్వాంటిటీలో తీసుకున్నారో దాన్ని బట్టి వీటిని వేసుకోండి. వీటన్నిటిని కూడా కలుపుకుంటూ వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు, రాజ్మా ఇంకా బఠానీ కాస్త మగ్గేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. రాజ్మా వచ్చేసి నేను ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి తీసుకున్నానండి. అందుకోసమే తొందరగా ఉడికిపోతాయి. అలాగే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. ఇందులోకి మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఆ తర్వాత టమోటా ముక్కల్ని కూడా వేసుకోండి.
ఈ టమాటో ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. టమాటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు పేస్ట్‌ని కూడా ఇందులోకి వేసుకోండి. అదే మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని గిలక్కొట్టేసి ఇందులోకే వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇందులోకి అన్నీ కూడా పచ్చివే వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కంపల్సరీగా ఇందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర ఇంకా పుదీనాను వేసుకున్నాం కదా, వాటిలో ఉండే పచ్చివాసన కూడా మొత్తం పోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. కనీసం అంటే 2-3 నిమిషాలైనా సరే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అందులో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టాలి రాజ్మాకి. అప్పుడే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది పులావ్ అనేది. మంటని ఇప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మంటను మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని పావు టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము నానబెట్టి ఉంచుకున్న బియ్యంని నీళ్లు మొత్తం కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత రైస్‌ని మాత్రమే ఇందులోకి వేసుకోండి. ఇలా రైస్‌ని మాత్రమే వేసుకొని ఇప్పుడు ఈ రైస్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా రైస్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా లో ఫ్లేమ్‌లోనే 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకుంటే గనుక రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అంతేకాదు రైస్‌కి కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయండి. అందుకోసమే ఇలా 1 లేదా 2 నిమిషాల పాటు రైస్‌ని కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్‌తో అయితే మీరు రైస్‌ని కొలుచుకున్నారో సేమ్ అదే గ్లాస్‌తోనే నీళ్ళను వేసుకోవాలి. నేను ఇందాకే ఈ గ్లాస్‌లో నుండి కొద్దిగా నీళ్ళను మిక్సీ జార్‌లో వేసుకున్నాను కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకున్నానండి. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చేసుకొని సాల్ట్ గనుక సరిపోకపోతే కొద్దిగా సాల్ట్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మ చెక్కను తీసుకొని రసం మొత్తం కూడా పిండుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ నిమ్మరసం మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వేపించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం వెళ్ళిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఇప్పుడు రైస్‌ని ఒక్కసారి బాగా కలపండి. ఇలా రైస్‌ని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషన్‌గా పెరుగు బజ్జీ అలాగే పల్లి పొడితో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా పల్లి పొడి ఇంకా పెరుగు బజ్జీతో కాంబినేషన్‌గా తిని చూడండి పులావ్‌ని. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా, డిన్నర్‌కైనా టైం లేనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉండే ఈజీ రెసిపీ అండి ఇది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హై ప్రోటీన్ ఉండే పులావ్ రెసిపీ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం భవిత కుకింగ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.